హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహా ఫుడ్ బ్లాగ్స్. ఈరోజైతే చాలా క్రిస్పీగా అలాగే టేస్టీగా పర్ఫెక్ట్గా మినప్పిండి చక్రాలను అయితే ఎలా ప్రిపేర్ చేయాలి అనేది అయితే ఈ వీడియోలో చూసేద్దామండి. దీనికోసం అయితే ముందుగా 1 కేజీ బియ్యం పిండికి 100 గ్రాముల మినపగుళ్ళను అయితే మనం యాడ్ చేసుకొని వీటిని ఒకసారి నీట్గా వాటర్తో క్లీన్ చేసుకొని ఒక క్లాత్ మీద అయితే ఒక 20 నుంచి 30 నిమిషాల పాటు అయితే ఆరబెట్టుకోవాలి. ఇవి తడి పొడిగా ఉన్నప్పుడైతే మనం పిండిని అయితే మరపడించుకోవాలి. ఇప్పుడైతే ఇందులో 2 స్పూన్ల వరకు వెన్ననైతే వేసుకోవాలి. వెన్న కనుక లేకపోతే వేడి చేసుకున్న ఆయిల్నైనా యాడ్ చేసేసుకోవచ్చు. అలాగే ఇందులో వామును కూడా వేసుకొని 1 స్పూన్ వరకు కారాన్ని అయితే వేసుకోవాలి. అలాగే మరొక స్పూన్ అయితే సాల్ట్ని కూడా అయితే మనం యాడ్ చేసేసుకోవాలి. కారం ఉప్పు అయితే చూసుకొని టేస్ట్కి తగ్గట్టుగా అయితే యాడ్ చేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత అయితే ఈ పిండి అంతటిని అయితే ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే మనం పిండిని కలుపుకోవడానికి అయితే గోరువెచ్చని నీళ్ళని అయితే తీసుకోవాలి. ఆ గోరువెచ్చని నీళ్ళని అయితే కొంచెం కొంచెంగా ఈ పిండిలో అయితే వేసుకుంటూ మనం అంతా కలుపుకోవాలి. పైన వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చే వరకు అయితే మనం పిండిని అయితే ఇలా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు అయితే పక్కన ఉంచుకొని నాననివ్వాలి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక బాండీని పెట్టుకుని అందులో ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ని అయితే బాగా వేడవ్వనివ్వాలి. వేడైన తర్వాత అయితే మటన్ అయితే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక చక్రాల గిద్దలు అయితే పైన వీడియోలో చూపిస్తున్నట్టు పిండిని అయితే పెట్టుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మటన్ అయితే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇప్పుడైతే ఈ చక్రాల గిద్దతో రౌండ్గా అయితే మనం చక్రాలను అయితే ఇలా ఒత్తుకోవాలి. తర్వాత అయితే దీన్ని అయితే 2 వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత అయితే దీన్ని పక్కకి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ఇలా అన్ని చక్రాలను అయితే మనం ఫ్రై చేసేసుకొని పక్కకి తీసేసుకోవాలి. ఇంతేనండి, ఇలా చాలా సింపుల్గా ఎంతో టేస్టీ అయిన మినప్పిండి చక్రాలను అయితే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. అలాగే మీకు ఎలా అనిపించింది అనేది అయితే మాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మహా ఫుడ్ బ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.